హలో ఆల్, నేను మీ రచనాశ్రం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో మే 4th ఈరోజు అందరూ కూడా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ విషయంలోనే ఎక్కువ ఎలక్షన్స్ కోసం రిజల్ట్స్ కోసం ఎదురు చూశారు. కానీ అనుకోకుండా తమిళనాడు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా తయారైంది. సో 5 స్టేట్స్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ అలౌడ్ 2:00 మనం చేస్తూ ఉన్నాం. ఒకే ఒక్క తమిళనాడులో సింగిల్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ని క్రాస్ చేస్తాడా లేదా అన్న ఒక్కటి తప్పితే ఆల్మోస్ట్ అక్కడ కూడా విజయే పవర్ఫుల్ ఫ్యాక్టర్ కాబట్టి ఆ ఒక్క ఫ్యాక్టర్ పెడితే ఆల్మోస్ట్ వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, అటు ఇటు పుదుచ్చేరిలో బీజేపీ ఉంటే, ఇంకా కేరళలో కాంగ్రెస్ అటు ఇటుగా యూడీఎఫ్, అలాగే ఇక తమిళనాడులో అటు ఇటుగా విజయ్ దేంతో అలైన్ అవుతాడు, లేకపోతే మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి వచ్చేస్తాడు అన్నది ఒక ఫ్యాక్టర్. ఆల్మోస్ట్ విజయ్ కంట్రోల్లో ఉన్నట్టే. సో ఈ మొత్తం ఈ 5 స్టేట్స్ ఎలక్షన్స్ ని ఎలా చూడొచ్చు అంటే, ఈ 2026 జరిగినటువంటి ఎలక్షన్స్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ అంటే నేషనల్ లెవెల్ ఎలక్షన్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, అందులో డీలిమిటేషన్ పెట్టిన తర్వాత అసలు ఎలక్షన్స్ అటు ఏప్రిల్ 9th ముందు తర్వాత ఒకలా మారింది. సో మొత్తం ఈ రిజల్ట్ ఎలా చూడొచ్చు, ఒకటి ఓటర్లలో ఓటర్లు 5 స్టేట్స్ యొక్క ఓటర్లలో ఎటువంటి మార్పు వచ్చింది, అలాగే ప్రాంతీయ పార్టీలు వర్సెస్ నేషనల్ పార్టీలు, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి నలుగురు గెస్టులు ఉన్నారు. ఫస్ట్ సతీష్ గారు ఫ్రమ్ కోల్కతా, ప్రొఫెసర్, అలాగే కల్లేపల్లి సుందరయ్య గారు ఫ్రమ్ బీజేపీ పార్టీ, దేవేంద్ర గారు ఫ్రమ్ సెస్ రీసెర్చ్ స్కాలర్, అండ్ నరేంద్ర గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. సో ఫస్ట్ సుందరయ్య గారు మీతో మొదలు పెడదాం. పర్సనల్ గా బీజేపీకి వెస్ట్ బెంగాల్లో మిగిలిన అన్నిటికన్నా కూడా వెస్ట్ బెంగాలే బీజేపీకి చాలా ప్రామినెంట్ ఫ్యాక్టర్ కాబట్టి వెస్ట్ బెంగాల్ ఎలా చూస్తున్నారు, మిగిలిన వాటిలో ఎలా కేరళలో కానీ మిగిలిన స్టేట్స్ లో కూడా కంపారిటివ్ గా ఎలా చూస్తున్నారు? రచన గారు, ఈ జరిగిన 5 రాష్ట్రాల ఎలక్షన్స్ లో కొన్ని ఇప్పుడు మనం ఎగ్జిట్ పోల్స్ తో ఇప్పుడున్న ఎగ్జాక్ట్ పోల్స్ తోటి మనం సరి చేసి కంపేర్ చేసి చూస్తే మేము బెంగాల్లో గెలుపు మాది ఈసారి ఖచ్చితంగా ఊహించిందే. సో అస్సాం కూడా హేమంత్ బిశ్వ శర్మ మీద అపారమైన ఆయన అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన యొక్క క్యాపబిలిటీ మీద కూడా మా పార్టీకి యావత్ దేశంలో ఉన్న పార్టీ కార్యకర్తల లీడర్స్ అందరూ కూడా అపారమైన నమ్మకం ఉంది. అదే కార్యరూపం దాల్చింది. అద్భుతమైన విజయం నమోదు చేసాం అస్సాంలో. అండ్ పశ్చిమ బెంగాల్కి వచ్చేటప్పటికి ఇది నిజంగా బీజేపీ పార్టీకి ఒక పెద్ద పండుగ లాంటి విజయం అండి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ ప్రజలు అనేక తరాలు అంటే కొన్ని దశాబ్దాల కాలం పాటు ఇంతకు ముందు కమ్యూనిస్టుల పాలనలో కానివ్వండి, ఇప్పుడు మమతా బెనర్జీ పాలనలో కానివ్వండి, అసలు సిసలైన డెమోక్రసీ అండ్ డెమోగ్రఫీ కూడా చాలా విధ్వంసానికి గురైందండి. ఇప్పుడు మనం డెమోగ్రఫికల్ గా చూసుకుంటే బంగ్లాదేశ్ కి ఆనుకున్న రాష్ట్రం అది. బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న ఆ దేశ ప్రజలు కానివ్వండి, ఆ దేశం సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు అక్రమ నివాసం ఏర్పరచుకున్న విధానాన్ని మమతా బెనర్జీ బాహాటంగా సమర్థిస్తున్న విషయాన్ని ఆ రాష్ట్ర ప్రజలు చాలా జీర్ణించుకోలేని ఒక పరిణామం. శాంతి భద్రతలు లాండ్ ఆర్డర్ శాంతి భద్రతల విషయానికి వస్తే ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళు అన్నట్టుగా టీఎంసీ గూండాలు కానీ వాళ్ళ అరాచకాలు కానివ్వండి, అసలు దానికి ఒక అద్దు లేకుండా అంతు లేకుండా సాగుతున్న పరిపాలన 3 సార్లుగా 15 సంవత్సరాలుగా అంతర్గతం కమ్యూనిస్టుల పాలనలో కూడా అసలు సిసలైన డెమోక్రసీ అనేది లేకుండా పోయింది. అయితే ఎవరు వీళ్ళని ఇంత రిపీటెడ్ గా ఎందుకు ఎన్నుకుంటున్నారు, 3 సార్లుగా 3 దఫాలుగా మమతాను ఎందుకు ఎన్నుకుంటున్నారంటే ఒక సెక్షన్ ఆఫ్ పాపులేషన్ ఆవిడికి బాగా కనెక్ట్ అయి ఉన్నారండి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ ఢిల్లీలో ఎలాంటి పథకాలు అయితే ఉచిత విద్య కానివ్వండి, ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత కరెంటు కానివ్వండి, ఉచిత వాటర్ కానివ్వండి, ఇట్లాంటి ఒక మౌలిక సదుపాయాల పట్ల కొంతమందికి అతను విజయవంతంగా చేర్చగలిగాడు. ఆ పథకాలన్నీ రీచ్ అయ్యేలాగా పరిపాలన సాగించాడు. బట్ మెజారిటీ ఆఫ్ ది ప్రజలు చాలా ఇంక్యుబేషన్ గురయ్యారు, చాలా సఫకేషన్ కి గురయ్యారు. ఆ రిజల్ట్స్ మన ఢిల్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా గారికి ప్రమాణ స్వీకారం చేసిన ఆ ఎలక్షన్స్ లో తిరిగి ఓటుతోటి జవాబు మొహం పగలగొట్టినట్టు జవాబు ఇచ్చారు. విజయం మేము నమోదు చేసుకున్నాం బీజేపీ. సో ఇక్కడ కూడా చూశారు సహనం కోల్పోయిన పశ్చిమ బెంగాల్ ప్రజలకు నిజం అసలైన సంపూర్ణ స్వాతంత్రం. కూడా మనం రిపబ్లిక్ రోజు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే పరిపూర్ణమైన, అప్పుడు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం మాత్రమే, రిపబ్లిక్ రోజు గణతంత్ర దినోత్సవం అంటే పరిపూర్ణమైన స్వాతంత్రం సిద్ధించిన రోజు. అలానే కూడా పశ్చిమ బెంగాల్లో కూడా అనేక ప్రభుత్వాలు ఈ మమతా బెనర్జీ టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ కానీ అందుకే సిపిఎం పార్టీ వాళ్ళు 3 దశాబ్దాలుగా పరిపాలించిన ఆ సఫోకేషన్ నుంచి అసలు సిసలైన స్వాతంత్రం ఈ రోజు లభించింది. ఆ బాధ బందీల నుంచి అసలు సిసలైన ప్రజాస్వామ్యం ఈ రోజు ఆవిష్కరించబడింది.
ఆవిడ చేసిన ఒక ప్రజలు జీర్ణించుకోలేని పెద్ద తప్పు ఏమిటంటే సప్రెస్ చేయబడ్డారు. అనేక రకాల ప్రజల వర్గాల యొక్క స్వాతంత్రాన్ని అణిచివేయబడింది. అనేక రకాల అభివృద్ధి ఫలాలు ఇప్పటికి కూడా చేరకుండా కేంద్ర ప్రభుత్వాన్ని దూషించుకుంటూ పక్క పక్క దేశం యొక్క ప్రజల యొక్క అరాచకాలను ఈవిడు ఆమోదిస్తూ, అడ్డుకోకుండా ఆమోదిస్తూ, వాళ్ళకి రేషన్ కార్డు, వాళ్ళకి ఆధార్ కార్డు, వాళ్ళకి పాన్ కార్డు, వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళని ప్యాంపర్ చేసుకుంటూ వాళ్ళని ఎంత నిములుకుంటూ పరిపాలన సాగించింది. ఆవిడ ఆటలకి వాళ్ళు అడ్డుకట్ట వేయబడింది. అక్కడ ఉన్న అప్రజాస్వామికమైన ప్రభుత్వాన్ని పాత్ర వేశారు ప్రజలు. సో పశ్చిమ బెంగాల్లో కని విని ఎరుగిన విజయం దక్కించుకుంటున్నాము. అండ్ తమిళనాడుకి వస్తే, తమిళనాడు అత్యద్భుతమైన క్రెడిబిలిటీ ఉన్న సర్వే సంస్థలకు కూడా అంతు చిక్కని ఒక విజయాన్ని విజయ్ నమోదు చేసుకున్నాడు. సో ఇక్కడ కూడా రెండు ఆకుల ఈ విజిల్ ఊరికే విజిల్ గోల చేస్తున్నాడనే కానీ ఆ విజిల్ అనేది ఒక ఇతర పార్టీలు పరిగెత్తించేలాగా అతను వార్నింగ్ విజిల్ వేసాడు. ఈలలో ఆ గోలలో ఇద్దరు పోతాడులే అనుకున్నారు విజయ్ని. కానీ చాలా మంది సర్వే సంస్థలు కానీ ఇతర ఉద్దండులైన పార్టీ మేధావులు నాయకులు కూడా విజయ్ యొక్క ముగింపు అంటే అతను ఒక ఎండ్ ఆఫ్ ది డే అతను ల్యాండింగ్ అనేది ఒక 25-30 సీట్స్ కి పరిమితం, మాక్సిమం అంతకంటే ఎక్కువ సాధించలేడు అనేది ఒక అభిప్రాయంగా ఉండేది. కానీ అనుకోని విజయం, ఒక కింగ్ మేకర్ అవుతాడేమో కానీ కింగ్ అవుతాడని మాత్రం ఎవరు ఊహించలేదు విజయ్ని. సో ఆల్వేస్ తమిళనాడు ప్రజలు కూడా అన్ప్రెడిక్టబుల్ అండి. వాళ్ళు దేశంలోనే ప్రత్యేకమైన పాపులేషన్, ప్రత్యేకమైన రాష్ట్రం అది. ఆ ప్రత్యేకమైన ప్రజలు ఒకప్పటి నుంచి కూడా మాకు ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇవ్వండి అని డిమాండ్ చేసిన ఘనత వాళ్ళకు ఉండేది. సో అలాంటి ఒక ప్రత్యేకమైన రాష్ట్రంలో ఒక గెలుపు కూడా ప్రత్యేకంగానే చూడాలి. ఎనీహౌ ఈ విజయ్కి మనం అభినందనలు తెలియజేయాల్సిందే. ఒంటి చేతితోటి విజయాన్ని దక్కించుకున్నాడు, కింగ్ కాబోతున్నాడు. సో ఈ కేరళకు వస్తే, కేరళలో ఆ ఫినామినా అనేది ఒక ఆఫ్టర్ 1 or 2 టర్మ్స్ తర్వాత ప్రభుత్వాన్ని మార్చే ఫినామినా, సంస్కృతి, సాంప్రదాయం అక్కడ ఉంటుంది. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ అలయన్స్ విజయం సాధించింది. సో మీరు పాండిచ్చేరికి వస్తే మల్లాడి కృష్ణారావు యొక్క సింప్లిసిటీ కానివ్వండి, అతని యొక్క నడవడిక కానివ్వండి, గుడ్ గవర్నెన్స్ కానివ్వండి, అనేక పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఆయన విజయానికి దోహదపడినవి. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ యొక్క నిర్మాణాత్మకమైన పాత్ర తప్పుదారి పడుతుంది కాబట్టి కాంగ్రెస్ ని ప్రతి రాష్ట్రంలోనూ ఓడించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికైనా తప్పిదాలు గమనించి ఒక అభివృద్ధి దోహదకరమైన నిర్మాణాన్ని చేపడితే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఏమన్నా 1-2 రాష్ట్రాల్లో మనుగడ సాగించే అవకాశం ఉంటుంది. లేదంటే రాబోయే సాధారణ జనరల్ ఎలక్షన్స్ లో ఉన్న ఈ 3 రాష్ట్రాలు కూడా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సో నాయకత్వం ఇది ఒక కుటుంబ పార్టీ అండి. కాంగ్రెస్ అనేది ఇక కుటుంబ పార్టీగా అవతరించిన ఏ పార్టీలు కూడా ఏదో ఒక రోజు అంతరార్థం అయిపోవాల్సిందే. బీజేపీ అనేది ప్రజల పార్టీ అండి. ప్రజలే నాయకులుగా, ప్రజలే అత్యద్భుతమైన స్థానాలకు ఎదిగే పార్టీ ఇది. సో ఇలాంటి ఫ్యామిలీ పార్టీలు ఎప్పటికైనా, ఇప్పుడు రీజనల్ పార్టీలు తీసుకుంటే మమతాది రీజనల్ పార్టీనే, మన విజయ్ది రీజనల్ పార్టీనే. ఎక్కడైనా కూడా రీజనల్ పార్టీలు మొన్నటి దాకా టీఆర్ఎస్, బీఆర్ఎస్ ఇవి కూడా రీజనల్ పార్టీలు. రీజనల్ పార్టీలు కలకాలం మనుగడ సాధించడం అనేది ఈ రోజుల్లో భారతదేశ యొక్క రాజకీయ చరిత్రలో ఆ మనుగడ అనేది కొంచెం కరువు అయిపోతుంది, కష్టమవుతుంది. సో జాతీయ పార్టీగా అత్యంత లార్జెస్ట్ జాతీయ పార్టీగా అవతరించిన బీజేపీకి అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీ, గవర్నెన్స్ ఉండడం వల్ల ప్రజలు డే ఆఫ్టర్ డే ఆదరణ పెరుగుతుంది. ప్రతి ఎలక్షన్ లో రాష్ట్రం తర్వాత రాష్ట్రం మా చేతికి అందుతుంది. కారణము ఒకటే, నిబద్ధత, పారదర్శకమైన పాలన. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అసలు సిసలైన డెమోక్రసీ, ఆ భారతదేశానికి చెందిన అసలు సిసలైన డెమోగ్రఫిక్ కంట్రోల్స్ కూడా జరగబోతుంది. ఓకే సుందరయ్య గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ సతీష్ గారు, మీరు చెప్పండి. ఎస్ఐఆర్ కావచ్చు, కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి, ఎస్ఐఆర్ వల్ల కావచ్చు, దీని వల్ల కావచ్చు. సుందరయ్య గారు చెప్పిన అన్ని పాయింట్స్ మీరు ఏకీభవిస్తారా? దేంతో అయినా డిఫర్ అవుతారా? మీరు ఆల్రెడీ కోల్కతాలో ఉంటున్నారు కాబట్టి మీరు ఇంకేమన్నా పాయింట్స్ ఎలక్షన్ వైజ్ యాడ్ చేస్తారా? అంటే మనం ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని రెస్పెక్ట్ చేయాలి. అంటే మన పర్సనల్ అభిప్రాయాలు ఎలా ఉన్నా, బట్ ఇది కొంచెం ఆశ్చర్యకరమైన ఫలితాలని చెప్పచ్చు. ఎస్పెషలీ తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు చాలా స్ట్రాంగ్గా ఉండి, చాలా స్ట్రాంగ్గా బీజేపీ యొక్క వాళ్ళ పాలసీస్ని, వాళ్ళ ఐడియాలజీని ఎదుర్కోవడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ 2 పార్టీలు ప్రభుత్వాన్ని అంటే కోల్పోయారు, అధికారాన్ని కోల్పోయారు.
అయితే సుందరయ్య గారి కొంచెం నేను డివేట్ అవుతున్నాను, ఆల్సో విభేదిస్తున్నాను. అంటే వాళ్ళ పార్టీ లీడర్షిప్ కూడా ఈ గుస్బేటియా లేకపోతే బంగ్లాదేశీ వలసవాదులు అలాంటి ఇష్యూస్ మీద బీజేపీ క్యాంపెయినింగ్ చేయలేదు ఇక్కడ. ఈవెన్ నరేంద్ర మోడీ కానీ లేకపోతే అమిత్ షా కానీ, ముక్తాస్ అక్బర్ నఖ్వీ అంటే ముస్లిం లీడర్స్, బీజేపీలో ఉన్న ముస్లిం లీడర్స్ వీళ్ళు ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ చేసిన వాళ్ళు కానీ, స్మృతి ఇరానీ ఎవరు వచ్చినా బెంగాల్లో అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ లేకపోతే వ్యక్తిగత అటాక్ చేయడము ఇలా చేయలేదు. సో ఐ థింక్ 2021కి 2026కి ప్రధానమైన చేంజ్ క్యాంపెయినింగ్ స్ట్రాటజీలో వచ్చినది ఏంటంటే, అసలు ఇష్యూస్ ఏంటి అంటే బెంగాల్లో ఉన్న జనాభా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, టీఎంసీ నుంచి ఏం కోల్పోయారు, ఈ రెండు విషయాల మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు. సో ఒకటి పరివర్తన్ జరగాలి అంటే మార్పు జరగాలి, సో ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి జరగాలి. ఈ పరివర్తన అనే పదం చాలా అంటే మూలాల్లోకి వెళ్ళింది, గ్రామాల్లోకి వెళ్ళింది, ప్రతి ఒక్కరు ఎవరిని కదిలించిన సో ఏం జరుగుతుంది అని అంటే పరివర్తన్. సో ఇట్ బికేమ్ అ కామన్ సింబ్లెన్స్. అదొకటి చాలా ఎఫెక్టివ్గా క్యాంపెయినింగ్ చేశారు. రెండు, లాస్ట్ 15 yearsలో టీఎంసీ ఏదైతే చేయలేకపోయిందో, టీఎంసీ ఎక్కడైతే ఫెయిల్ అయిందో వాటిని వీళ్ళు కేటగారికల్గా ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. యాక్చువల్గా తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. మనకి నెంబర్స్ చూస్తే మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ లేదు. ఎడ్యుకేషన్ అంటే టీఎంసీ ఫెయిల్ అయింది ఎడ్యుకేషన్ని ప్రాపర్గా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేయడంలో. ఎంప్లాయ్మెంట్ విషయంలో గవర్నమెంట్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి అందరూ అంటున్నారు. ఇన్ ద సెన్స్ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించడము, లేకపోతే ఇట్లాంటి చాలా కరప్టెడ్ ఇష్యూస్ జరగడము. డెవలప్మెంట్ అనేది వెనకబడి ఉంది. ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, అగ్రికల్చరల్ సెక్టర్ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ, ఏ రంగంలో చూసుకున్నా వెస్ట్ బెంగాల్ మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినా లేకపోతే నేషనల్ అంటే జాతీయ యావరేజ్తో కంపేర్ చేసినా కొంచెం వెనకబడి ఉంది అనే విషయం అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, బెంగళూరు కానీ, బాంబే, ఢిల్లీ ఇలాంటి సిటీస్ అన్నిటిలో బెంగాలీల యొక్క ప్రెసెన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉద్యోగాలు లేవు, అందుకని అందరూ మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. ఎవరు రేర్గా బెంగాల్కి, కలకత్తాకి వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళే తప్ప సో ఇక్కడ నుంచి పోయే వాళ్ళు ఎక్కువే. కానీ అటువైపు నుంచి బెంగాల్కి రావడం అనేది, కలకత్తాకి రావడం అనేది చాలా తక్కువ. పబ్లిక్ సెక్టర్, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ ఉద్యోగస్తులు తప్ప. సో ఇది చాలా ఎఫెక్ట్ అయింది. బెంగాలీలు ఎవరిని అడిగినా 15 హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగం చేసుకున్నా, లేకపోతే మెడికల్ ఫీల్డ్, మెడికల్ టూరిజం కానీ, మెడికల్ రిలేటెడ్ జాబ్స్ చదువుకున్న వాళ్ళు 15,000 ఇక్కడ వస్తే, బెంగళూరు కానీ హైదరాబాద్కి వెళ్తే 30,000 వస్తుంది. సో ఇంత డిఫరెన్స్ ఉన్న అంటే క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఎక్కడ బయటికి వెళ్ళి బాంబేకి వెళ్తే బెంగాలీలు అని చెప్పి చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి. సో బెంగళూరుకి వెళ్తే ప్రొటెస్టులు జరుగుతున్నాయి. ఐ థింక్ బీజేపీ క్యాంపెయినింగ్ దిస్ ఎలక్షన్స్లో ప్రధానంగా రివాల్వ్ అయింది ఈ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద. సో ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టీఎంసీ ఫెయిల్ అయింది ఎక్కడంటే, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడము, యూత్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడము, నామశూద్ర అంటే మతువాస్ అంటే దళితుల్ని వీళ్ళు ఎస్ఐఆర్ కింద లేకపోతే ఎన్ఆర్సి, సిఏఏ ఇట్లాంటి ఇష్యూస్ చెప్పి ముస్లిమ్స్ ప్లస్ నామశూద్రస్ ఈ రెండు మేజర్ న్యూమరికలీ స్ట్రాంగ్ కమ్యూనిటీస్ వెస్ట్ బెంగాల్లో. ఈ రెండు కమ్యూనిటీస్ యాక్చువల్గా చాలా అంటే ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో టీఎంసీ నుంచి స్లోగా అవి బీజేపీకి వెళ్ళే ప్రయత్నాలు జరిగాయి. అంటే దీన్ని ఇంగ్లీష్ మన ఇప్పుడు సోషాలజికల్గా దీన్ని సబాల్టన్ హిందుత్వ అంటారు. మతువాస్ ఓట్లన్నీ బికాజ్ వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది, అయితే వాళ్ళకి పౌరసత్వం లేదు. సో బీజేపీ ఏం చెప్పింది, మీకు పౌరసత్వం మేము ఇస్తాము. సో కానీ ఇన్ రిటర్న్ ఏంటి, ఆ బ్యాలెన్స్లో మొత్తం ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి టిల్ట్ అయిందనే ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. మమతా బెనర్జీకి అప్పర్ కాస్ట్ హిందూస్కి మధ్య ఒక పెరీనియల్ ఫైట్ ఒకటి నడుస్తుంటుంది. ఓకే, సో ఆమెను ఎప్పుడు అప్పర్ కాస్ట్ హిందూస్ అందరూ
ఆమెను ఒక లుంపెన్గా ప్రొలతేరియట్గా చూస్తారు. అంటే పారాగాన్ చెప్పులు వేసుకొని కాటన్ శారీ కట్టుకొని, అంటే ఎక్కడ మ్యాచ్ అవ్వదు. సో ఆ సెక్షన్ ఇప్పుడు, అంతకుముందు ఈ సెక్షన్ లెఫ్ట్తో ఉండేది, ఆ సెక్షన్ ఇప్పుడు బీజేపీకి వైపు వెళ్ళింది అనే ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరుగుతుంది. సో ఓవరాల్గా గమనిస్తే బీజేపీ తీసుకొచ్చిన లాంగ్వేజ్, అంటే మేనిఫెస్టోలో వాళ్ళు వాడిన లాంగ్వేజ్, టీఎంసీలో ఉన్న లోపాలని వాళ్ళు ఎత్తి చూపిన విధానం. మూడోది, టీఎంసీ పార్టీ లాస్ట్ 15 yearsలో ఉండడం వలన వచ్చిన ప్రజా వ్యతిరేకత, ఈ కారణాల వలన ఐ థింక్ బీజేపీ ఇక్కడికి వచ్చింది అని నేను అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ సతీష్ గారు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నరేంద్ర గారు, మీరు చెప్పండి. సుందరయ్య గారు, సతీష్ గారు వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు వరకు మాట్లాడారు. సో మీరు కేరళ కన్ఫైన్ అవ్వండి. ఎందుకు కేరళలో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ప్రయత్నాలు చేసింది, తెలిసి తెలియకుండా కిందలో వేసి చాలా వర్క్ చేసినప్పటికీ కూడా కేరళని ఎందుకు దగ్గరికి రానివ్వట్లేదు? ఒక్క కేరళ వరకు చూసుకుందాం. అంటే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కూడా బలమైన 2 పార్టీలు ఉన్నప్పుడు మూడో పార్టీ రావటం చాలా కష్టమైన విషయం. ఒక 2 పార్టీలను కాలదని ఒక తమిళనాడులో మాత్రమే విజయన్ ఆయన వ్యక్తిగత చరిష్మా కావచ్చు, అతను యూత్ని అట్రాక్ట్ చేయటం వల్ల రాగలిగారు. కాబట్టి వాస్తవానికి బీజేపీకి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా అట్టడుగు వర్గాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో చాలా వెనుకబడిన ప్రజల మధ్య మంచి ఫాలోయింగ్ కానీ, కార్యకర్తలు కానీ, ఆర్గనైజేషన్ రూట్స్ ఉన్నాయి కేరళలో. అయినప్పుడు కూడా అక్కడ బలమైనటువంటి లెఫ్ట్ ఫ్రంట్, ఇటు కాంగ్రెస్ ఫ్రంట్ మధ్య వీళ్ళు మూడో పార్టీగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఎదగలేకపోతున్నారు. వాళ్ళ దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా. ముఖ్యంగా అక్కడ కేరళలో బీజేపీకి ఎక్కడైతే సామాన్యంగా అన్ని రాష్ట్రాల్లో బేసిక్ ఓట్ బ్యాంక్ ఎవరైతే హిందువులు ఉన్నారో ఆ హిందువుల ఓటు అంతా కూడా కేరళలో పోలరైజేషన్ బాగా జరిగి వాళ్ళంతా కూడా మొదటి కంచి లెఫ్ట్ ఫ్రంట్ వాళ్ళు, ఎందుకంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఓటర్లు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉండటంతో వీళ్ళు హిందువుల్లో ఎక్కువ మంది సెక్షన్, ముఖ్యంగా బీజేపీకి సాధారణంగా సపోర్ట్ చేసే అగ్రవర్ణాలు కానీ బలమైన వర్గాలు అందరూ కూడా అక్కడ లెఫ్ట్ ఫ్రంట్కి సపోర్ట్ చేస్తున్నారు. బీజేపీ బలం పుంజుకోవడం వల్లనే మొన్న లోక్సభ ఎన్నికల్లో దాదాపు 17% ఓట్లు వచ్చాయి. దానివల్ల లెఫ్ట్ ఫ్రంట్ వీక్ వాళ్ళ సీట్లు తగ్గిపోతున్నాయి. కాబట్టి బీజేపీ ఇక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ మధ్య ఉన్నటువంటి పోటీలో బీజేపీ తన ప్రత్యేకమైన ఉనికిని చాటుకోవడానికి మంచి చరిష్మా కలిగిన నాయకత్వం లేకపోవటం కూడా ఒక కారణం కావచ్చు. అది ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కేరళలో ఒక ముందు అడుగు వేయలేకపోతుంది. దానివల్ల కేరళలో వీళ్ళు సీట్ల పరంగా తగినటువంటి అక్కడక్కడ ఒకసారి ఎమ్మెల్యే సీటు గెలిచారు, ఒకసారి ఎంపీ సీటు గెలిచారు. మొదటిసారిగా మొన్న త్రివేంద్రం కార్పొరేషన్ మేయర్ పదవి గెలుచుకున్నారు. అయినప్పటికీ బీజేపీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన 2 రాజకీయ కుటుంబాల మధ్య ఈ బీజేపీ కూడా సొంతంగా వేరే కూటమి ఏర్పాటు చేసినప్పుడు కూడా అక్కడ రాజకీయాల్లో నిలదొక్కుకోవటం అంత సాధ్యం కావట్లేదు. దానికి ముందు లెఫ్ట్ ఫ్రంట్ కనుక ఇప్పుడు బెంగాల్లో కూడా బీజేపీ వాళ్ళ బలమైన పార్టీకి వచ్చిందంటే అక్కడ లెఫ్ట్ ఫ్రంట్ బెంగాల్లో మొత్తం కూడా డిస్మినేట్ అయిపోయి దాదాపు వాళ్ళ ఉనికి కోల్పోవటం వల్ల ఇవాళ బీజేపీకి చాలా ఓటు వరకు కూడా ఓట్ బ్యాంక్ వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్ యొక్క బలమైన ఓట్లని వాళ్ళ బీజేపీకి ఆ సిద్ధాంతరీత్యా భిన్నమైన పార్టీలను బట్టి కూడా అక్కడ ఉంటున్న సామాజిక పరిస్థితుల కారణంగా వాళ్ళ ఓట్లను కూడా బీజేపీకి చేరాయి. అదేవిధంగా కేరళలో కూడా వీళ్ళు కూడా అటువంటి పరిస్థితి కోసమే బీజేపీ వెయిట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. థ్యాంక్ యూ నరేంద్ర గారు. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు దేవేంద్ర గారు, ఒక రీసెర్చ్ స్కాలర్ గా ఈసారి 2026 ఈ ఎలక్షన్స్ లో మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి? అది ఓటర్ సైకాలజీ ప్రకారం కావచ్చు, పార్టీస్ పరంగా కావచ్చు, స్ట్రాటజీస్ పరంగా కావచ్చు, అవి ఎలా వర్కౌట్ అయ్యి మీరు అబ్జర్వ్ చేసినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకోండి. ఒకటండి, ఈ ఎలక్షన్స్ అన్నవి ఇప్పుడు ఇండియన్ పొలిటికల్ ముఖ చిత్రంలో కొత్తగా మార్పులు ఏమీ తీసుకురాబోవట్లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, విన్నింగ్ స్ట్రాటజీస్ ని ఒక పార్టీ నంబర్స్ అనౌన్స్ అయిన తర్వాత మనం ఎప్పుడు ఫ్యాక్టర్స్ ఎత్తుక్కోవచ్చు. కానీ ఈ విన్నింగ్ స్ట్రాటజీస్ ఎవరు గెలిచారు, ఎవరు గెలవలేదు అన్నది ఈ ఒక్కరోజే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓవరాల్ గా ఏం మారింది అని కానీ మనం చూస్తే దాదాపు 25 నుంచి 35, నేను అనుకోవడం 30-35% మధ్యలో
ముస్లిం పాపులేషన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. 35% పాపులేషన్ ముస్లింలుగా ఉన్న ఒక స్టేట్ లో బీజేపీ తను హిందుత్వ పార్టీగా ప్రొజెక్ట్ చేసుకున్నా లేదా అవతల పార్టీల్ని యాంటీ హిందూ పార్టీలుగా ప్రొజెక్ట్ చేసిన, ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో మమతా బెనర్జీని యాంటీ హిందూగా ప్రొజెక్ట్ చేసినప్పటికీ కూడా, అంత పెద్ద ముస్లిం పాపులేషన్ ఉన్నప్పటికీ కూడా 293 సీట్లు ఉన్న రాష్ట్రంలో దాదాపు 200 సీట్లు గెలిచే సత్తా ఉంది అంటే, తను ఏదైతే ఐడియాలజికల్ గా ఒక ఐడియాని నమ్ముకొని ముందుకెళ్తుందో హిందూ కన్సాలిడేషన్, ఇది ఈ స్టేట్ లోనే కాదు ప్రతి స్టేట్ లో కూడా కోహరెంట్ గా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలదు. బీజేపీకి సంబంధించి హిందూ కన్సాలిడేషన్ అన్న ఒక్క ఐడియాలజికల్ ఫ్రంట్ ని భారతదేశంలో ఉన్న ప్రతి స్టేట్ లో కూడా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయగలదు. సెకండ్, ఈ ఎలక్షన్ వల్ల బిగ్గెస్ట్ బెనిఫిటర్ బీజేపీ అయితే బిగ్గెస్ట్ లూజర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే ఇండియా కూటమి. ఒకటి డిఎంకే టిఎంసి రెండు ఓడిపోవడం వల్ల బీజేపీ ఎన్డీఏ మరింత బలపడతాయి. అది పార్లమెంట్ లో రాజ్యసభ నంబర్ అవ్వచ్చు, లేదా పొలిటికల్ గా ఒక వాయిస్ వినిపించడంలో కావచ్చు. దాంతో పాటు కాంగ్రెస్ లో 2014 నుంచి ఏదైతే డిగ్రేడ్ అయిపోతుందో అది కంటిన్యూ అవుతుంది. ఒకవైపు ఏమో వీళ్ళు కన్సిస్టెంట్ గా హిందూ కన్సాలిడేషన్ ఐడియానే నమ్ముకొని దాని వైపే బీజేపీ సక్సెస్ఫుల్ గా ఒక రాష్ట్రం తర్వాత ఒకటి గెలుస్తూ వస్తూ ఉంటే, కాంగ్రెస్ లో ఒక కొహరెంట్ నరేటివ్, ఎస్పెషలీ బీజేపీకి ఉన్న హిందుత్వ ఐడియాలజీ కన్సాలిడేషన్ ఏదైతే జరుగుతుందో దానికి ఆల్టర్నేటివ్ గా దిస్ ఈజ్ వాట్ వీ ఆఫర్ అని చెప్పుకోవడానికి ఒక కొహరెంట్ నరేటివ్ లేదు. బీహార్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాస్ట్ సెన్సస్ అంట, మా తర్వాత ఎస్ఐఆర్ అంట, మా తర్వాత ఇంకొకటి అంట. సో రాహుల్ గాంధీ కావచ్చు, ఓవరాల్ గా కాంగ్రెస్ కావచ్చు, ఎంటైర్ నేషన్ కి సంబంధించి ఆఫర్ చేయగలిగే ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీ, లీడర్షిప్ లో ఎలాగూ మోడీని అమిత్ షాని మ్యాచ్ చేయగలిగే చరిష్మా కాంగ్రెస్ లో లేదు అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఐడియాలజికల్ గ్రౌండ్స్ లో కానీ దానికి ఆల్టర్నేటివ్ బిల్డ్ చేయకపోతే లాంగ్ టర్మ్ లో కూడా బీజేపీని ఓడించడం చాలా చాలా డిలే అవుతుంది. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఓడిపోతుంది అని నమ్మే వాళ్ళకు కూడా ఆ డిలే అన్నది ఫర్దర్ గా పెరుగుతూనే ఉంటుంది. థర్డ్ పాయింట్, ఈ ఎలక్షన్స్ లో చాలా సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే నమోదైన ఓటింగ్ పర్సంటేజ్ ఆల్మోస్ట్ 90, వెస్ట్ బెంగాల్ లో అయితే 93% అంటున్నారు, తమిళనాడులో 80+, ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలోనూ 80+ ఉంది. నాకు తెలిసి ఇంత పెద్ద ఓటింగ్ పర్సంటేజ్ రావడానికి ఒక రీజన్ ఎస్ఐఆర్. దాదాపు 15-20 సంవత్సరాల తర్వాత కొన్ని స్టేట్స్ లో ఈ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది జరిగింది. సో ఆబ్వియస్లీ దొంగ ఓట్లు, చనిపోయిన వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు, ఫేక్ ఓట్స్ ఇవన్నీ ఎలిమినేట్ అయింటాయి కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. బట్ కేవలం ఎస్ఐఆర్ వల్లనే ఈ ఓటింగ్ పర్సంటేజ్లు అన్నవి పెరగలేదు. ఇండియాలో ఏదైతే ఈ డెమోక్రటిక్ అలాగే ఓటర్ అవేర్నెస్ పెరుగుతుందో, ఎస్పెషల్లీ ఈ న్యూ ఓటర్స్, ఇన్ఫాక్ట్ టీవీకే గెలవడానికి ఏంటి రీజన్స్ అన్నది స్లోగా ఇంకా తెలియాల్సి ఉంది. బట్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, ఈ పోస్ట్ లిబరలైజేషన్ పీరియడ్ లో ఎవరైతే ఓటింగ్ రైట్ పొందుతున్నారో న్యూ జనరేషన్ జెడ్, వాళ్ళు ఓటింగ్ పైన ట్రెడిషనల్ గా మనం ఏం చెప్పుకుంటాం, ఇప్పుడు సిటీస్ లో ఉన్న వాళ్ళు ఓటేయరు. మామూలుగా డెమోక్రటిక్ థియరీలో ఇండియన్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటుంది అంటే, మోర్ ఎడ్యుకేటెడ్, మోర్ సివిలైజ్డ్ పీపుల్ ఓటింగ్ కి దూరంగా ఉంటారు ఇండియాలో. లెస్ ఎడ్యుకేటెడ్, లెస్ సివిలైజ్డ్ పీపుల్ ఓటింగ్ ఎక్కువ ఉంటారు. ఏంటి రీజన్స్ అన్నది పక్కన పెట్టేస్తే, బట్ ఇప్పుడు ఈ ఓటింగ్ పర్సంటేజ్ అన్నది కానీ కంటిన్యూ అయితే ఇండియా కూడా వేరే డెమోక్రటిక్ ట్రాజెక్టరీలో వెళ్తుందా అన్నది అర్థం చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్, ఉమెన్ ఓటింగ్. 2009 జనరల్ ఎలక్షన్స్ తర్వాత అంతవరకు 2009 వరకు మెన్ ఓటింగ్ ఉమెన్ ఓటింగ్ కన్నా ఎక్కువ ఉండేది. ఆ తర్వాత నుంచి ఉమెన్ ఓటింగ్ పర్సంటేజ్ మెన్ ఓటింగ్ ని దాటి ప్రతి స్టేట్ ఎలక్షన్స్ లోను, ప్రతి జనరల్ ఎలక్షన్స్ లోను ఆల్మోస్ట్ వస్తుంది. ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ కూడా నాకు తెలిసి దాన్ని ప్రూవ్ చేయబోతున్నాయి. దాంతో పాటు ఉమెన్ టార్గెటెడ్ ఓటింగ్ అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఈ లక్ష్మీ బండార్ స్కీమ్ కావచ్చు, లేదా ఉమెన్ కే స్పెసిఫిక్ గా టార్గెట్ చేసి ఈ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీల ద్వారా ప్రామిస్ చేయడం కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఏదైనా పథకం కానివ్వండి, ఉమెన్ ని టార్గెట్ చేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడంలో రాజకీయ పార్టీలు మోర్ అండ్ మోర్ ఇంటెన్సివ్ గా వెళ్ళబోతున్నాయి. ఇంకా రాబోతున్న ఎలక్షన్స్ లో కూడా ఇదే పంతా కనిపిస్తుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, ఇది ఇప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఈ 5 స్టేట్స్ లో ఎవరు గెలిచారు అన్నది పక్కన పెడితే, ఈ ట్రాన్స్పరెన్సీ ఇష్యూకి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఎప్పుడూ లేనంతగా లాస్ట్ 2 ఎలక్షన్స్ లో చాలా రిమార్క్స్ వచ్చాయి.
అది ఓటింగ్ పర్సంటేజ్ కావచ్చు, లేదా ఈ బూత్ క్యాప్చరింగ్ కావచ్చు, వీవీప్యాట్ ఇష్యూ కావచ్చు, ఇష్యూ ఏదైనప్పటికీ కూడా ఈసీఐ పైన చాలా రిమార్క్స్ వచ్చాయి. సో ఈ ఎలక్షన్స్ లో ట్రాన్స్పరెంట్, అలాగే నాకు తెలిసినంత వరకు వెస్ట్ బెంగాల్లో ప్రీవియస్ ఎలక్షన్స్ తో పోలిస్తే ఇప్పుడు వైలెన్స్ తగ్గింది. సో అక్కడి వరకు అయితే ఈసీ పైన ఏవైతే సీరియస్ రిమార్క్స్ వచ్చాయో అవి కొద్ది వరకు తేలిపోయినట్లుగానే నేను ఫీల్ అవుతున్నాను. వీటన్నింటినీ పక్కన పెడితే ఫర్దర్ గా జరిగే ఎలక్షన్స్ పైన ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇందాక నేను చెప్పినట్లు ఒకటి, బీజేపీ తనకు ఏదైతే ఇప్పటి వరకు ఫాలో అవుతుందో సేమ్ ఐడియాలజికల్ ఫ్రంట్ ని కంటిన్యూ చేయబోతుంది అండ్ బీజేపీ డామినెన్స్ కంటిన్యూ అవుతుంది. ఇండియా బ్లాక్ ఖచ్చితంగా ఆల్టర్నేటివ్స్ కోసం వెతుక్కోవాలి, అది లీడర్ పరంగాను, ఐడియాలజీ పరంగాను, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ప్రజల్ని అప్పీస్ చేయడానికి, ఓట్ బ్యాంక్ ని పెంచుకోవడానికి ఏదో ఒక ఆల్టర్నేటివ్ అయితే వెతుక్కోవాలి. థ్యాంక్ యూ దేవేంద్ర గారు. ఇంకా ఫైనల్ గా మీ నలుగురు మీ కన్క్లూడింగ్ రిమార్క్స్ ఇచ్చేస్తే చర్చను ముగించేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ సుందరయ్య గారు, మీరు కన్క్లూడ్ చేయండి. రచన గారు, ముఖ్యంగా మనం 5 స్టేట్స్ ఎలక్షన్స్ ని ఒక ఓటమి గురైన ఈ పార్టీల యొక్క తప్పిదాలు, ఓటమికి అనేక కారణాలు ఉంటాయండి, గెలుపుకి ఒకటే కారణం ఉంటుంది. సమర్థవంతమైన ప్రచారాన్ని, ఆ మేనిఫెస్టోని ప్రజలకు అర్థమయ్యేలాగా తీసుకెళ్లడం అనేది ఒకటే రీజన్ ఉంటుంది. ఆ మేనిఫెస్టోలో అనేక అంశాలు ఉంటాయి. ఓడిపోవడానికి కారణాలు అనేకం. కర్ణుడి చావుకి అనేక కారణాలు అన్నట్టుగా ఓడిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. గెలుపుకి ఒకటే, సమర్థవంతమైన ప్రచార విధానం, మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోని అర్థం చేపిస్తే చాలు, ఓటర్ని కన్విన్స్ చేసి తిప్పుకోగలిగితే చాలు, విజయం వస్తుంది. బట్ ఓడిపోవడానికి తప్పిదాలు అనేకం ఉంటాయి. బట్ పర్టికులర్ గా మన దేవేంద్ర గారు చెప్పిన అంశము కంప్లీట్ గా ఏకీభవించే అంశం ఏంటంటే, జెన్జీ యొక్క చైతన్యవంతమైన ఈ జెన్జీ పాపులేషన్, ఈ యూత్ ఎవరైతే కొత్తగా ఓటర్లుగా నమోదయ్యి ఇప్పుడు దేశంలో చాలా వైబ్రెంట్ గా ఉన్నారు పీపుల్. ఒకప్పుడు ఓన్లీ ఒక తరం మనుషులు, ఒక ఏజ్ గ్రూప్ పాపులేషన్ ఓటింగ్ కి బాగా కదిలి వచ్చేవాళ్ళు. అంటే ఒక ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు, ఉమెన్స్, జాబ్ హోల్డర్స్, బిజినెస్ పీపుల్. ఒక 100 కోట్ల మంది జనాభాలో ఓన్లీ 40 crores యూస్ టు ఓటింగ్ అనమాట. ఆ ఓటింగ్ శాతం మీరు ఎప్పుడు చూసుకున్నా ఏ రాష్ట్రంలో సగటున 45%, 49%, 52%, ఎందుకంటే మించి ఉండేది కాదు. సర్ప్రైజింగ్లీ దిస్ 5 states మోర్ దెన్ 90% రిజిస్టర్ అవుతుందంటే దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ జెన్జీ. ఈ జెన్జీలో ఉన్న ఒక డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ కానివ్వండి, రైట్ ఏంటి, రాంగ్ ఏంటి, ఏ పార్టీ అబద్ధాలు చెప్తుంది, ఏ పార్టీ అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అవుతుంది అనే ఒక సమగ్రమైన కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ తోటి ఈ జనరేషన్ తయారైంది. కాబట్టి నేను చెప్పినట్టు ఎస్ఐఆర్ సర్ అనే అంశాలను కూడా అనేక దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లు అన్ని కూడా అబాలిష్ చేయబడుతున్నాయి. కాబట్టి అసలైన నికార్సైన ఓటింగ్ కి ఇప్పుడు స్కోప్ ఉంది. కాబట్టి ఇంతటి మంచి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేను ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది పార్టీస్ ఫేవరిజం లో మాట్లాడటం లేదు, ఓవరాల్ ఓటింగ్ ఫినామినా గురించి మాట్లాడాల్సి వస్తే, తమిళనాడులో జరిగిన ఈ టీవీకే పార్టీకి దక్కిన అద్భుతమైన విజయం ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూత్ ఓటింగే. ఆ యూత్ ఓటింగ్ ఒక్కసారిగా విజయ్ ని వాళ్ళు ఓన్ చేసుకుని, విజయ్ యొక్క డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ ని వీళ్ళు ఆమోదించుకున్నారు, యాక్సెప్ట్ మైండ్ లో రిజిస్టర్ చేసుకుని ఏకపక్షంగా 1 sided గా ఆయనకి ఓటింగ్ చేశారు. సో సిమిలర్లీ వెస్ట్ బెంగాల్లో కూడా బీజేపీ చేస్తున్న, ఇతర రాష్ట్రాల్లో చేస్తున్న ఏదైతే ఒక అభివృద్ధి పాలన, ఒక ట్రాన్స్పరెన్సీ విధానం ఉందో అది కావాలి ఈ రాష్ట్రానికి. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ లేని పరిపాలన చూసాము. చెప్పండి, మీరు బీజేపీ లేని పరిపాలన ఆ రాష్ట్ర ప్రజలు చూశారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకి దక్కుతున్న అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రానికి కూడా కావాల్సిందే అని అత్యధిక ప్రజానీకం కోరుకోవడం వల్లే 90% ఓటింగ్ అనేది నమోదవుతుంది. సో ఇలాంటి పరిణామాల మధ్య జరిగిన ఈ ఎలక్షన్ యొక్క తీరుతెన్నులు విధానము రాబోయే ఓవరాల్ జనరల్ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా ఈ ట్రెండ్ కొనసాగుతుందండి. ఈ కొత్త తరం అనే ఒక పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తారు. ఈ రోజుల్లో మీరు చూస్తే ఇతర దేశాల్లో కూడా రాజ్యాధికారాన్ని చేపట్టిన ప్రెసిడెంట్ ని తరిమి కొట్టడం, ప్రభుత్వాన్ని సగం కాలం కూడా పూర్తి కానివ్వకుండానే గద్దె దించడం అనేక సంఘటనలు మనం చూసాం. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా అయితే కానివ్వండి, లేకపోతే ఇంకొక ఇతర దేశాల్లో పరిణామాలు కేవలం ఇప్పుడున్న పాపులేషన్ యూత్ చైతన్యవంతంగా వైబ్రెంట్ గా ఉండి నిశితంగా గమనిస్తున్నారు.
ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలు, పరిపాలనా విధానాన్ని వాళ్ళు వంట పట్టించుకుని స్పందిస్తున్నారు. ఓటు అనే ఆయుధంతో సరైన పాలకుల్ని ఎంచుకుంటున్నారు. సో రాబోయే రోజుల్లో జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ మరిన్ని స్టేట్స్ మిగిలి ఎక్కడెక్కడైతే బీజేపీ లేదో అక్కడ దృష్టి సారించి ఓ డబుల్ ఇంజిన్ సర్కార్ తాలూకా డబుల్ బెనిఫిట్స్, ఆల్ బెనిఫిట్స్, అన్ని పథకాలు అంచుమోదయం అనేది బీజేపీ యొక్క కాన్సెప్ట్. ఏంటంటే ఒక పథకము చివరి వ్యక్తి వరకు చేరాలి, సమర్థవంతంగా చేరాలి, పూర్తిగా చేరాలి అనే ఒక నినాదంతో పనిచేస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆశయకరణ జరగడం, బీజేపీ అన్ని రాష్ట్రాల్లో విస్తరించడం అనేది తథ్యం. థ్యాంక్ యూ సుందరయ్య గారు. నెక్స్ట్ సతీష్ గారు, మీరు కంక్లూడ్ చేయండి. అంటే అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ యొక్క ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి, అంటే జాతీయ స్థాయి ఎలక్షన్స్ మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి అనే పాయింట్ దానికన్నా ముందు తమిళనాడులో వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అండి, సో అర్బన్ ఓటర్స్, ఇందాక వాళ్ళిద్దరు మాట్లాడినట్టే అర్బన్ ఓటర్స్ చాలా ఎక్కువగా విజయ్ వైపు మొగ్గు చూపారు. ఒకటి, ఈ అర్బన్ ఓటర్స్కి ఐడియాలజీ ఏం లేదు, అంటే సో స్పెసిఫిక్ ఐడియాలజీ ఫాలో అవడము, లేకపోతే అంటే డీప్ రూటెడ్ కనెక్షన్స్ సోషల్ ఇష్యూస్ మీద ఉండడము అట్లా ఉందని ఏమి మనకు ఇప్పటివరకు కనిపించట్లేదు. రెండో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే క్రిస్టియన్ దళిత్ ఓట్లు విజయ్కి చాలా వరకు వచ్చాయి అనే ఒకటి వినిపిస్తూ ఉంది. సో ఇది మేజర్ ఫ్యాక్టర్. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ద్రవిడియన్ ఐడియాలజీ, అంటే అన్నా డిఎంకే మరియు డిఎంకే రెండు పార్టీలు ద్రవిడియన్ ఐడియాలజీ మీద నిర్మాణం ఉంటే టీవీకే అట్లాంటి ఐడియాలజీ మీద ఎస్టాబ్లిష్ అవ్వలేదు. సో టీవీకే కూడా మిగతా పార్టీస్ లాగే, మిగతా రీజనల్ పార్టీస్ లాగే పాపులిస్ట్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద, అంటే 6 సిలిండర్లు ఇస్తాము, లేకపోతే ఒక పట్టు చీర ఇస్తాము, లేకపోతే 8 గ్రాముల గోల్డ్ ఇస్తాము, సో ఇట్లాంటి 2,500 రూపాయలు మహిళలకు ఇస్తాము, లోన్ వేవ్ చేస్తాము, అగ్రికల్చరల్ లోన్స్ వేవ్ చేస్తాము, సేమ్ అంటే మిగతా రాజకీయ పార్టీలు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనౌన్స్ చేసినట్టే టీవీకి కూడా అనౌన్స్ చేసింది. సో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానమైన షిఫ్ట్ మనము ఇప్పుడు చూడబోతున్నామేమో అనే ఒక ఫీలింగ్ అయితే టీవీకే చూపిస్తుంది. ఇదొకటి. రెండోది, అంటే ఇప్పటి వరకు డిఎంకే కానీ అన్నా డిఎంకే కానీ దళితుల మీద, లెఫ్ట్ మీద, క్రిస్టియన్స్ మీద అంతగా శ్రద్ధ చూపించినట్టు మనకు ఎక్కడ కనిపించదు. సో టీవీకే విజయ్ చేసిన ఇంపార్టెంట్ షిఫ్ట్ ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ మీద ఫోకస్ చేయడం. ఐ థింక్ అతను ఆ పనిలో సక్సెస్ అయ్యాడని అనిపిస్తోంది. కేరళ విషయానికి వచ్చినప్పుడు సో అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే, ఇందాక అతను మాట్లాడుతున్నప్పుడు, సో కేరళ విషయంకి వచ్చినప్పుడు కాంగ్రెస్ లెఫ్ట్, అంటే ఒకసారి కాంగ్రెస్ ఒకసారి లెఫ్ట్ ఇట్లా వస్తుంటాయి. ఈసారి కాంగ్రెస్ కానీ అధికారంలోకి రాకపోతే ఒక డౌట్ ఉండేది ఏంటంటే, కాంగ్రెస్ రాకపోతే ఏంటి పరిస్థితి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ బ్యాస్టన్గా ఉండింది, తర్వాత టీఎంసీ వచ్చి దాన్ని ఆక్యుపై చేసింది. సో లెఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ బీజేపీకి ఓటేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటిది ఏదైనా జరుగుతుందేమో కేరళలో అనే భయం ఉండేది. కానీ బట్ యాక్చువల్గా కాంగ్రెస్ కానీ గెలవకపోయి ఉంటే కాంగ్రెస్లో ఉన్న చాలామంది బీజేపీకి వెళ్ళొచ్చు అనే ఒక అభిప్రాయం కూడా ఉండింది. సో ఇప్పుడు సంభవం అది జరగలేదు. అలాగే రీసెంట్గా మున్సిపల్ ఎలక్షన్ జరిగినప్పుడు త్రివేంద్రంలో చాలా సీట్లు వాళ్ళు గెలిచారు, మేయర్ సీట్ కూడా వాళ్ళు చేసుకున్నారు. సో ఆ ఇంపాక్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ మీద ఉండొచ్చేమో అని చాలామంది అనుకున్నారు, కానీ బట్ అది జరగలేదు. ఎస్పెషల్లీ కర్ణాటక దగ్గర ఉన్న కాసర్గోడ్ ఆ ఏరియాస్లో బీజేపీ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. అంటే వైలెన్స్, లెఫ్ట్తో జరిగిన వైలెన్స్, ఆ ఎఫెక్ట్ ద్వారా ఏమైనా సీట్లు రావచ్చేమో అని అనుకున్నారు, కానీ బట్ అది కూడా జరగలేదు. పోలరైజేషన్ ఎక్కడైతే ఉందో అక్కడ బీజేపీ చాలా స్ట్రాంగ్గా గెలుస్తుందండి, అది అందరికీ తెలిసిందే. అస్సాంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, యూపీలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, జమ్మూ కాశ్మీర్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, వెస్ట్ బెంగాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ఎక్కడైతే పోలరైజేషన్, హైదరాబాద్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువ, అందుకని మనకు బీజేపీ చాలా స్ట్రాంగ్గా, రాజస్లింగ్ లాంటి వాళ్ళు ఆల్ ఆఫ్ అ సడన్ పైకి వచ్చారు కదా. సో తెలంగాణ రాష్ట్రంలో చాలా, అంటే మేజర్ కాన్ఫ్లిక్ట్ ఉన్న ప్లేసెస్లో బీజేపీ ఇన్వాల్వ్ అవుతుంటుంది. ఎలక్షన్స్ ముందు మేజర్ డిబేట్ ఒకటి ఉండేది,
బీజేపీ బెంగాల్లో గెలిచినా గెలవకపోయినా ఓకే, సో ప్రతిపక్ష పార్టీగా అది ఇంకా ఎక్కువ పోలరైజ్ చేస్తుంది. అధికారంలోకి వస్తే అది ఎవిడెంట్. సో అధికార పార్టీ అధికారికంగా పోలరైజ్ చేయొచ్చు అని ఒక ఒపీనియన్ అయితే వినిపిస్తోంది. సో ఇవి పక్కన పెడితే హైపోథెటికల్ గా మాట్లాడుకుంటే మనకు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, సో ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా దే కుడెంట్ అంచనా వేయలేకపోయినాయి. ప్రీవియస్ జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ యొక్క ఓట్లు సీట్లు చాలా తక్కువే. అందుకని వాళ్ళు టీడీపీతో జనతా పార్టీ ఇద్దరితో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేశారు. ఎన్డీఏ అనేది లేకపోతే బీజేపీకి అట్లాంటి స్ట్రెంగ్త్ లేదు. సో అంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది కనిపిస్తుంది మనకు. సో ప్రజా వ్యతిరేకత బీజేపీ మీద ఉన్న ప్రజా వ్యతిరేకత మనకు లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో కనిపించింది. అదే కంటిన్యూ అయితే 2029లో బీజేపీ ఓడిపోవచ్చు, మనం చెప్పలేం. సో అంటే హైపోథెటికల్గా చెప్తున్నాను నేను. సో రీజనల్ పార్టీస్ వాళ్ళ యొక్క ప్రెసెన్స్ తక్కువ అవుతుంది. సో కాంగ్రెస్ అజెండా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మీరు గమనిస్తే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సోషల్ జస్టిస్ అనే ఒక ప్లాంక్ మీద కాంగ్రెస్ పార్టీ వెళ్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా మాట్లాడుతున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే సోషల్ జస్టిస్ అనే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. డెవలప్మెంట్ అనే పాయింట్ని అతను అంత ఎక్కువ ఎంఫోసిస్ చేయట్లేదు. బట్ అదే అతను ఎంతవరకు సక్సెస్ అవుతాడో లేదో అనేది మనము ఫ్యూచర్కి వదిలిపెట్టాలి. ఓకే అండి, నేను ఇక్కడ తాపుతాను. ఓవరాల్ గా ఏదేమైనప్పటికీ సుందరయ్య గారు చాలా కాన్ఫిడెంట్ గా బీజేపీ ఇలాగే ముందుకు దూసుకుపోదని, మీరు కాంగ్రెస్ కూడా ఎడ్జ్ ఉంది అనుకున్నా. బట్ విజిబుల్ గా అయితే ప్రెసెంట్ ఈవెన్ దీంట్లో కూడా దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా లేదు. అంటే అంత ఈజీ కాదు కాంగ్రెస్ కి. మైట్ బి ఛాన్సెస్ ఉన్నాయేమో కానీ అంత స్ట్రాంగ్ గా వర్క్ చేసి అన్ని ఆల్రెడీ ఇంత స్ట్రాంగ్ వెళ్ళిపోతుంది బీజేపీని ఢీ కొట్టి అంత స్ట్రాంగ్ చరిష్మాతో గ్రో అవుతుందంటే అది కొంచెం డౌట్ఫుల్, చాలా వెరీ మచ్ డౌట్ఫుల్. మనం హోప్ఫుల్ గా ఉంటున్నాం అంటే ఇంకా చెప్పాలి, మీరు చాలా హోప్ఫుల్ గా చెప్పారు ఆ విషయంలో. మీరు అన్నట్టు హైపోథెటికల్. నెక్స్ట్ నరేంద్ర గారు, మీరు కన్క్లూడ్ చేయండి. ముఖ్యంగా ఉన్న ముఖ్యమంత్రులకి వాళ్ళ యొక్క పరిపాలన, వాళ్ళ మీద ఇది ప్రజల తీర్పుగా చెప్పవచ్చు. ఇది ఈ 5 రాష్ట్రాల్లో కూడా జాతీయ నాయకుల యొక్క ప్రభావం ప్రజల మీద చాలా, కేవలం వెస్ట్ బెంగాల్లో మాత్రమే ప్రధానమంత్రి అమిత్ షా పోటీపడి ప్రచారం చేశారు. మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు ముక్కుబడిగా వెళ్ళారు చెప్తే అసలు వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత అక్కడ క్యాంపెయిన్లో లేదనమాట. ఇక్కడ ఎక్కువగా 90% అలాగూ పోలింగ్ జరగటానికి ప్రధాన కారణం అది ఎస్ఐఆర్ వలన. రేపు భవిష్యత్తులో ఓటు అయిపోతే ఒక ప్రజల్లో ఎన్నడూ లేని ఒక భయానకమైనటువంటి ఆందోళన సృష్టించింది ఎన్నికల కమిషన్. చాలా అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఎస్ఐఆర్ చేపట్టి సృష్టించడం వలన ఇప్పుడు ఓటు వేయకపోతే రేపు మన యొక్క రేషన్ కార్డు కూడా తీసేస్తారనే భయం ఏర్పడటం వలన ఎక్కడో మైగ్రేట్ లేబర్స్ కూడా వెళ్ళి బెంగాల్ అనే రాష్ట్రాల్లో చాలా ఆందోళనతో ఓటేశారు. బెంగాల్లో అంత 90% ఓటేశారని చెప్తున్నా కూడా గత ఎన్నికల కన్నా ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ లేదని గమనించాలి. మొదటి ఫేజ్ యొక్క లెక్కల ప్రకారం గతసారి కన్నా 10% ఎక్కువ ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందని చెప్తున్నారు. కానీ పోలైన ఓట్లు చూస్తే గత ఎన్నికల కన్నా 12 లక్షల ఓట్లు తగ్గినాయి మొన్న. అంటే ఈ 90 లక్షల ఓట్లు తీసేయటం వలన ఇది మా పోలింగ్ పర్సంటేజ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఆ తీసేసిన ఓట్లు కూడా చాలా అసంబద్ధంగా, చాలా దుర్మార్గంగా తీసేశారు. ఉదాహరణకి దాంట్లో ఏం చెప్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్రమ వలసదారులు ఉన్నారు, వాళ్ళని తీసేస్తామని చెప్తున్నారు. కానీ ఎంతమంది ఉన్నారు అంటే ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు దాని మీద ఎలాంటి డేటా ఇవ్వలేదు. 60 లక్షల మంది ఓటర్లని కేవలము స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయనో, చిన్న సాంకేతిక లోపాలు ఉన్నాయనో, వాళ్ళ ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఆ విధంగా ఓట్లు తీయటానికి అనుసరించినటువంటి ఒక దుర్మార్గమైన మార్గాన్ని అనుసరించి ఎన్నికల కమిషన్ తీసేసింది. అవన్నీ కూడా వాళ్ళ ట్రిబ్యునల్స్ ముందు వాళ్ళ విచారణలో ఉన్నాయి. రేపు ఆ ట్రిబ్యునల్స్ దాంట్లో కేవలం కొన్ని వేల అప్లికేషన్లు మాత్రమే ట్రిబ్యునల్స్ పరిష్కరించింది. భవిష్యత్తులో కనుక రేపు రాబోయే రోజుల్లో అయినా సరే ఆ అప్లికేషన్ అన్నింటినీ కూడా ట్రిబ్యునల్ పరిశీలన చేయాలి. చేసి వాళ్ళందరికీ ఓటుకి ఇస్తే రేపు ఫలితాలు మళ్ళీ తారుమారు అవుతాయా,
చూడాలి మనకు సరికొత్త. తర్వాత ఈ ఎన్నికల్లో మొన్న ఉమెన్ బిల్లుని వ్యతిరేకించినప్పుడు ప్రతిపక్షాలు ఏం చెప్పాయి, మేము డీలిమిటేషన్ యొక్క ప్రాసెస్ లింక్ చేయటం వల్ల వ్యతిరేకిస్తున్నాం, ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ లో ఒక నిగూఢమైన ఏజెండా ఉంది కేంద్ర ప్రభుత్వానికని అని అందరూ ఆందోళన చేశాయి. దానికి అస్సాం మాకు ఉదాహరణ. అస్సాంలో 2023లో డీలిమిటేషన్ కండక్ట్ చేశారు. స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి చెప్పారు, ఈ విధంగా చేయటం వలన హిందువు 100 సీట్లలో కనీసం హిందువులు చెప్పిన వాళ్ళే గెలిచే పరిస్థితి సృష్టించాం. 38 నియోజకవర్గాల్లో ముస్లిం డామినేషన్ తో ఓట్లు గెలిచేటువంటి నియోజకవర్గాలని మేము 25కి తగ్గించామని మంత్రులు చెప్పారన్నమాట. ఈ విధంగా డీలిమిటేషన్ పేరుతో బీజేపీ తను గెలుచుకునేటువంటి నియోజకవర్గాలు ఎలా అయినా గెలిచే నియోజకవర్గాల పరిధిని పెంచుకునే ప్రయత్నం జరిగింది. దానివల్లే దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళనతో దాన్ని వ్యతిరేకించాయి. ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ మౌలికమైనటువంటి ప్రశ్నలు మనకి తలెత్తుతున్నాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. ఫైనల్ గా దేవేంద్ర గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఒకటండి, ఇక్కడ తమిళనాడులో 100 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం సర్వైవ్ అయ్యి ద్రవిడియన్ ఐడెంటిటీని బేస్డ్ గా చేసుకుంటున్న డిఎంకే పార్టీ ఇంతవరకు కన్సిక్యూటివ్ గా సెకండ్ టైం ఎలక్షన్ గెలవలేదు. ఈవెన్ కరుణానిధికి అది పాసిబుల్ కాలేదు. ఇప్పుడు స్టాలిన్ చేస్తారు అనుకున్నాం, బట్ ఆయన కూడా ఓడిపోయారు. సో 100 సంవత్సరాలు ఉన్న ఐడెంటిటీ పార్టీ ఒక కన్సిక్యూటివ్ విక్టరీని నమోదు చేయలేకపోయింది. అట్ ద సేమ్ టైం కేవలం పెట్టిన 2 ఏళ్ల లోపు కాలంలో విజయ్ ఒక పార్టీని గెలిపించగలిగారు. అట్ ద సేమ్ టైం వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ బలమంతా కూడా ఎప్పటి నుంచినో వెల్ఫేర్ బేస్డ్ పాలిటిక్స్, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పాపులేషన్ కి డిఫరెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వడం ద్వారా ఒక ప్రోగ్రామెటిక్ క్లయింటలిస్టిక్ నేచర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. మీరు నాకు ఓటు ఇచ్చినందుకు ఖచ్చితంగా మీకు ఈ బెనిఫిట్ ఉంది అని రియలిస్ట్ అటువంటి థింగ్ ని ఆఫర్ చేసినప్పుడు కూడా 3 టర్మ్స్ తర్వాత వచ్చిన యాంటీ ఇన్కంబెన్సీని ఆ ప్రోగ్రామెటిక్ వెల్ఫేర్ పాలిటిక్స్ అన్నవి నిలబెట్టలేకపోయాయి. టీఎంసీ ఓడిపోయింది. అట్ ద సేమ్ టైం లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ లో కేరళలో కానీ వెస్ట్ బెంగాల్లో ఎప్పుడో ఓడిపోయారు. ఒకవైపు ఏమో హిందుత్వ కన్సాలిడేషన్ ఐడియాలజీని మాత్రమే నమ్ముకొని వెస్ట్ బెంగాల్లో అయినా లేదా అస్సాంలో అయినా గెలుస్తూ ఒక ఐడియాలజికల్ నేచర్ ని కంటిన్యూ చేయొచ్చు ఇండియన్ పాలిటిక్స్ లో అని బీజేపీ ప్రూవ్ చేస్తూ ఉంటే, ఒక రకంగా చెప్పాలి అంటే బీజేపీ హిందుత్వ ఐడియాలజీ కన్నా ఐడియాలజికల్ కొహరెన్స్ ఎంతో ఎక్కువగా ఉన్న లెఫ్ట్ పార్టీలు కేరళలో ఓడిపోయాయి. సో ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఇండియన్ పాలిటిక్స్ అన్నవి ఒక న్యూ ఎరా ఆఫ్ ఐడియాలజీ అండ్ ఐడెంటిటీలోకి ఎంటర్ అవుతున్నాయి. ప్రదీప్ చిబ్బర్, రాహుల్ వర్మ 2018లో ఇండియన్ పాలిటిక్స్ పైన ఒక బుక్ రాశారు, ఐడియాలజీ అండ్ ఐడెంటిటీ అని. ఇండియన్ పార్టీలకి ఐడియాలజీ లేదు అన్నది వెస్టర్న్ థింకర్స్ యొక్క వాదన. బట్ ఇండియన్ ఐడియాలజీ అన్నది ఒక న్యూ ఎరా ఆఫ్ ఐడియాలజీని తీసుకొని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అస్సాంలో ఒక పార్టీ కేవలం ఎలక్షన్స్ లో గెలవడాన్ని మాత్రమే పరమావధిగా పెట్టుకున్నప్పుడు ఒక ఐడియాలజీ కావాలి, అందుకనే హిందుత్వ ఐడియాలజీని తీసుకున్నారు. నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం లాస్ట్ 5 years లో అస్సాంలో 40% జీడిపి గ్రోత్ రేట్ రిజిస్టర్ అయింది. సో ఒకవైపు గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ ని చూపిస్తున్నారు, దాంతోపాటు కేవలం మోడీ ఫేస్ నే కాకుండా ఎవరు కూడా మ్యాచ్ చేయలేని ఒక సెల్ఫ్ ఇమేజ్ ని హేమంత్తో అక్కడ క్రియేట్ చేసుకోగలిగారు. సో ఓవరాల్ గా ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ అనే కాదు, ఓవరాల్ గా ఇండియన్ ఎలక్షన్స్ వెళ్తున్న పంతాన్ని చూసుకున్నప్పుడు ఇప్పటి వరకు ఏదైతే మనం పార్టీలను చూస్తున్నామో, దాదాపు ఒక 60-70 ఏళ్ళగా చూస్తున్నామో, ఐడియాలజీ, క్యాడర్ బిల్డింగ్, లోకల్ లింకేజెస్, ప్యాట్రనేజ్ పాలిటిక్స్, లోకల్ క్యాడర్ మేనేజ్మెంట్, వీటన్నింటినీ దాటి ఒక న్యూ ఎరా ఆఫ్ పాలిటిక్స్ వైపు ఇండియన్ పొలిటికల్ పార్టీస్ వెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని నేను అనుకోవడం మిగిలిన పార్టీలతో పోలిస్తే బీజేపీ అన్నది ఎక్కువగా అడాప్ట్ చేసుకోగలుగుతుంది, అందుకే సక్సెస్ సాధించగలుగుతుంది. బీజేపీ సక్సెస్ అన్నది కేవలం హిందుత్వ కన్సాలిడేషన్ కే లిమిట్ అయిపోలేదు. ఖచ్చితంగా 100లో 90% హిందుత్వ కన్సాలిడేషన్ కి అట్రిబ్యూట్ చేయగలిగినప్పటికీ కూడా ఈ తరం ఓటర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడానికి కేవలం లెఫ్ట్ పార్టీల మాదిరిగా ఇప్పటికీ పాటలు పాడుతూ అటువంటి వేలో సక్సెస్ ని తీసుకొని రాలేం. మనకున్న ఐడియాలజీని, చరిష్మాని, పర్ఫార్మెన్స్ ని
పొలిటికల్ కమ్యూనికేషన్లో ఏ విధంగా తీసుకొని వెళ్ళగలము అన్నదానికి బీజేపీ మిగిలిన పార్టీలతో పోలిస్తే ముందంజలో ఉంది. సో మరింత రానున్న కాలంలో కూడా పార్టీలు ఏ విధంగా ఈ మారుతున్న చేంజెస్కి అడాప్ట్ అయితే వాళ్ళ విన్నింగ్స్ అన్నవి దాన్ని బట్టి డిసైడ్ అవుతాయి తప్ప మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా సబ్సిడరీ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవేంద్ర గారు ఫర్ యాడింగ్ న్యూ పర్స్పెక్టివ్. సతీష్ గారు, సుందరయ్య గారు, మీరు కాంగ్రెస్ బీజేపీ వెర్షన్స్ చెప్పినప్పటికీ దేవేంద్ర గారు కూడా ఒక పాయింట్ యాడ్ చేశారు టు సపోర్ట్ యూ సతీష్ గారు. కాంగ్రెస్ కూడా ఒకవేళ ఇన్ కేస్ బీజేపీతో స్ట్రాంగ్ గా ఉండాలంటే ఇటువంటి ఒక న్యూ ఐడియాలజికల్ షిఫ్ట్ అయితే తీసుకురావాలి. ఇప్పుడు అదే అయితే వర్కౌట్ అవ్వాలి. బట్ ఎనీవేస్ బీజేపీని ఎంతవరకు ఎదుర్కొంటే వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ దేవేంద్ర గారు, సుందరయ్య గారు, సతీష్ గారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇద్దరితో ఈ చర్చ.